టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. పీఎం ఆవాస్ యోజన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో సీఎం ఫోటో పెట్టకపోవడం ప్రోటోకాల్ ఉల్లంఘనేనని మండిపడ్డారు. ఈ క్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబుతో వర్మకు వాగ్వాదం జరిగింది. ఇంతలో మాజీ ఎమ్మెల్యే పేడెం దొరబాబు కల్పించుకుని వర్మపైకి దూసుకెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తకరంగా మారింది. ఇరు వర్గాల కార్యకర్తలు ఒకరినొకరు నెట్టుకోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను శాంతింపజేశారు. అంటే ఇక్కడ ఎవరో గాజు కూర్చోడు. పార్టీ కమిట్మెంట్ అయ్యాం కాబట్టి చంద్రబాబు నాయుడు గౌరవంతో ప్రశాంతంగా ఉంటున్నాం, మౌనంగా ఉంటున్నాం. పాడా కమిషనర్ తప్పు అయిపోయిందండి, అప్పుడు వచ్చి పొరపాటు అయిపోయిందండి అని చెప్పి ఆ బ్యానర్ తీసి ఇప్పుడు ఎందుకయ్యారు మీరు ప్రతి మీటింగ్ లో చంద్రబాబు ఫోటో తీసేటువంటి కావాలి. గవర్నమెంట్ ప్రోగ్రామ్, ప్రైవేట్ ప్రోగ్రామ్ మీరు స్టూడెంట్ చేసుకోండి, ఎవరు అడగరు. అంటే కలబడిపోతారా? అంటే ఇంకా తెలుగుదేశం గెలిపించిన తెలుగుదేశాన్ని మీద కొట్టేస్తారా? కార్యకర్తలు కొట్టేస్తారా? ఎవడతను దొరబాబు? అనంతరం వర్మ మాట్లాడుతూ దొరబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన టీడీపీ ఒకే కుటుంబమని, కానీ ఎక్కడి నుంచో వచ్చిన వారు పెత్తనం చెలాయిస్తే ఎలా అని మండిపడ్డారు. తాము లేకపోతే జనసేన గెలిచేదా అని ప్రశ్నించారు. తాము ఎక్కడి నుంచో దత్తత రాలేదని, స్థానికంగా పార్టీ బలంగా ఉందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఎవడ మీద అయితే పోరాయిందో ఆడొచ్చి మీద వచ్చి పెత్తనం ఎక్కుతున్నాడు. ఓట్లు వేసింది మేము, ఏదైనా చేసింది వాళ్ళు, వైసీపీ వాళ్ళు పెట్టుకున్న నాయకత్వం ఎదురైతే మా మీద తగులు పెడుతున్నారు. ఆఫీసర్ సమాధానం చెప్పాలి. పడా కమిషనర్ పడా కమిషనర్ తెలీదా ముఖ్యమంత్రి? పడా కమిషనర్ కూడా ఈ వైసీపీ వాళ్ళు బెదిరింపులు ఎవడో భయపడ్డాం. జగన్ లాంటి వాళ్ళు చూసాం. ఏదంత ముఖ్యమంత్రి ఉండాలి, పవన్ కళ్యాణ్ రెండు పట్టాలు ఉండాలి. గవర్నమెంట్ ప్రోగ్రాం కాబట్టి, గవర్నమెంట్ కాకపోతే మీ ఇష్టం. ఎలా అనేది ఇది 10వ నేనుగా తిరగబడింది. కేడర్కి వచ్చిన కార్యకర్తలు తిరగబడుతున్నారు. ఎలా వెళ్తాయి? అతనికి సంబంధం ఏంటి? ఈ సందర్భంగా జనసేన నేత మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ కూటమి కార్యకర్తలు కుటుంబంగా మెలగాల్సిన అవసరం ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం విచ్ఛిన్నమయ్యేలా తమ ప్రవర్తన ఉండకూడదని చెప్పారు. చిన్న చిన్న పొరపాట్లు జరిగితే సర్దుకుని వెళ్లాలని సూచించారు. మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం మేము ఈ కూటమిని చీల్చే విధంగా మా యొక్క నడవడిక ఉండకూడదనేటువంటిది మా అందరి ఉద్దేశం. ఇంకా సుదీర్ఘ కాలం పాటు ఈ కూటమి కలిసి ఉండాలి. ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి ఈ కూటమి ప్రభుత్వం, విజనరీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పేద బడుగు బలహీన వర్గాల ప్రజల గొంతుకై ప్రశ్నించే ఒక నాయకుడు ఎవరైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరూ సమిష్టిగా కలిసి ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందని ప్రజల యొక్క ఆలోచన మేరకు నాయకులందరూ నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా. సరే, ఈ రోజు గొడవ ఎందుకు స్టార్ట్ అయింది? ఏ విధంగా కంక్లూజన్ చేయబోతున్నారు జిల్లా అధ్యక్షుడు? ఇది ఒక్క మీటింగ్లోనే జరగట్లేదు. ప్రతి మీటింగ్లోనే ఏదో ఒక అంశాన్ని లేవనెత్తుకుని ఒక గడిబిడి కార్యక్రమం జరుగుతూ ఉంది. అలాగే తెలుగుదేశం రేవంత్ రెడ్డి పాలన పోయి